పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 150వ అధ్యాయం చదువుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన వాడా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నీ వాక్యం చదువుచుండగా మాకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 150వ అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమెన్.